పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది అనేది ఇప్పటికే మనం చూసినాం. ఇక మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా? ఎన్ని వేల ఫీజులు కడుతున్నారు, ఎన్ని కోట్ల ఫీజులు కడుతున్నారు, ఎన్ని లక్షల ఫీజులు కడుతున్నారు? మన రక్త మాంసాలు ఓడ్చి ఆ పిల్లలకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం వచ్చింది. ప్రతి దానికి పైసలే. ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్ అంటేనే భయం అవుతుంది. ఇవాళ రేపట్ల పిల్లగాడు నర్సరీని తీసుకుపోయి జాయిన్ చేస్తే 50,000 ఫీజు, ఎల్కేజీకి వస్తే 60,000, 10th క్లాస్ పోయేసరికి 1,50,000 ఫీజు అవుతున్నది. సో ప్రైవేట్ స్కూళ్ళ పైన నజర్ పెట్టిందట విద్యాశాఖ కమిషనర్ ఆకునూరు మురళి. ఇక రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ గురించి చెప్పనవసరం లేదు. అడ్మిషన్ ఫీజు, డొనేషన్లు, ట్యూషన్ ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజుల బాధలపైన విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఫీజుల కట్టడికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వం నియంత్రిస్తోందని విద్యాశాఖ కమిషన్ ఆకునూరు మురళి అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవడం సమంజసం కాదన్నారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ నేను అడుగుతా ఒకటి, సామాన్య మధ్యతరగతి చిన్న వ్యాపారాలు, చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉదాహరణ తీసుకుంటే ఒక 30,000 శాలరీ వచ్చేటువంటి ఒక ఉద్యోగం ఉన్నాడు అనుకోండి. ఈయనకు సంవత్సరం కాలంగా తిప్పి కొడితే 5%, ఇంకా ఎక్కువ అయితే 10% ఇంక్రిమెంట్ వచ్చేది సంవత్సరం మొత్తంలో. శాలరీ పెరిగేది. అది కూడా అన్ని ఆఫీసుల్లో ఉండదు, కొన్ని ఆఫీసుల్లో మాత్రమే 10%. అంటే 3,000 రూపాయలు. మొత్తం ఏడాదికి ఎంత అయితే శాలరీ, మళ్ళీ ఏడాది పెరగగానే 3,000 రూపాయలు పెరిగితే 33,000 వస్తుంది. ఆయన రెంట్ ఒక హైదరాబాద్లో యావరేజ్గా ఒక 10,000 వేసుకుందాం రెంట్. ఈజీగా 10,000 ఏంటంటే మంచి రెంట్ అయితే ఏమొస్తలేవు. 10,000 రూపాయలు యావరేజ్గా ఒక 4 కుటుంబం ఉన్నటువంటి రెంట్ కావాలంటే. ఇది కూడా వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున 1,000 రూపాయలు పెంచుతారు. లేదా 500 పెంచినా కూడా మనం తీసుకుందాం. 500 పెంచినా ఇదంతా 10,500. కూరగాయల ధరలు, లేకుంటే సామాన్య చిరుధాన్యాలకు సంబంధించిన ధరలు, పప్పులు, ఉప్పులు, నూనెలు, ఇవన్నీ కూడా ధరలు పెరిగి అవన్నీ కూడా అమాంతం పెరిగిపోతాయి. ఇక్కడ ప్రతి దాంట్లో ఇక్కడ మనకు పెరిగిన జీతమే 10% జీతం పెరిగితే ఇన్నింటికి రేటు పెరుగుతూ ఉన్నదనంటే ఇది ఏమాత్రం సరిపోతుందా? మరి మనకు పెంచే దగ్గర జీతాల దగ్గరేమో ఈ వ్యత్యాసము, కానీ ఇతరుల దగ్గరేమో మనకు ఒక 10% పెరిగితే ఇక్కడ ప్రతి దాంట్లో 10% పెరుగుతుంది. మనకు వచ్చేటువంటి జీతంలో ఒక 10% పెరిగితే ఇక్కడ ప్రతి దాంట్లో 10% పెరుగుతుంది. ఇక స్కూల్ పిల్లల ఫీజుకి అయితే మనం చూస్తే నర్సరీ చదివే పిల్లగానికి 50,000, ఎల్కేజీ చదివే పిల్లగానికి 60,000, యూకేజీ చదివేటానికి 70. ఇక ఫస్ట్ క్లాస్ వచ్చినారంటే టైలు, బెల్ట్లు, స్విమ్మింగ్లు, ఎన్ఐటీలు, నీట్లు అప్పటి నుంచే మొదలైతాయి. ఇక ఎన్ఐటీలు, నీట్లు, అబాకస్లు, వేదిక్ మ్యాథ్స్లు, డ్యాన్సులు, సింగింగులు, మొత్తం అన్నీ ఇక మనిషి కాదు, ఒక ఆర్టిఫిషియల్ మెషిన్గా తయారు చేసేందుకు మొత్తం తీసుకుపోయి జాయిన్ చేయాలి, అన్ని రకాల నేర్పిస్తామని చెప్పి మళ్ళీ ఆయనకి ఫీజు ఎంత అయితే 1,00,000 రూపాయలు అవుతుంది. ఫస్ట్ తరగతి చదివేటువంటి పిల్లగానికి, 1వ తరగతి చదివే పిల్లగానికి 1,00,000 రూపాయల ఫీజు అని అంటే మనకు వచ్చే జీతం 33,000. దీంట్లో పిల్లగానికి ఏం కడతావు, లేకపోతే రెంట్లేం కట్టుకుంటావు, ఇంకా సామాన్య బతుకుల జీవితాలు ఏమైపోవాలి? వెంటనే కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళ పైన కనుక రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా విద్యాశాఖ కమిషనర్ ఆకునూరు మురళి గారు తప్పకుండా ఈ వీడియో చూస్తారు. మీరు వెంటనే చర్యలు తీసుకొని కనుక ఈ నిర్ణయాన్ని నిజంగానే అమలు చేయకపోతే లక్షల ఫీజులు ఏంటి సార్? మీరు ఏ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నారు? మీరే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు? గరే సామాన్య మధ్యతరగతి గురుకులాలు, ప్రభుత్వ పాఠశాల చదువుకుని వచ్చినలే కదా మీరు కూడా. సో అటువంటి మీరు ఇప్పుడు ప్రైవేటు పాఠశాలకు సంబంధించి నియంత్రించకపోతే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. కలెక్టర్గా పనిచేసారు, పక్క రాష్ట్రంలో పనిచేసారు, తెలంగాణ రాష్ట్రంలో పనిచేసారు, మళ్ళీ వచ్చి ఇప్పుడు విద్యాశాఖ కమిషనర్గా ఉన్నారు. చాలా అనుభవం ఉన్నది మీకు. సో మీలాంటి వాళ్ళు చిన్న ప్రభుత్వ పాఠశాలలో, చిన్న గురుకులాల్లో అక్కడిక్కడ చదువుకున్న వాళ్ళమే ఈ స్థాయిలో ఉంటే, మన పిల్లలు లక్షలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి చెల్లించి రక్తమాంసాలు ఒడిచి వాళ్ళకి ఫీజుల రూపంలో చెల్లిస్తే పిల్లగానే ఆర్టిఫిషియల్ మెషిన్ లాగా తయారు చేస్తున్నారు. కేవలం ఫీజు నియంత్రణ డెఫినెట్గా కావాల్సిందే. ఫీజు నియంత్రణతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు ఒక కమాండ్ ఇవ్వగానే కమాండ్ తగ్గట్టే వస్తుంది. అది బియాండ్ ఆలోచించేది. మనం కమాండ్ ఇచ్చినామంటే కమాండ్ తగ్గట్టినే. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా మనం కమాండ్ ఇచ్చినామంటే కమాండ్కి ఆన్సర్ వస్తుంది. కానీ వాడు చిన్న సమస్యలకే మనం చూడండి, మదిర బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ
వసతి గృహంలో హాస్టల్లో పిల్లగాడు చున్నుతోని హ్యాంగ్ చేసుకొని చనిపోయిండు. ఏమైంది అక్కడ? మోటివేషన్ లోపించింది, ఆర్టిఫిషియల్ బతుకులు అయిపోయినాయి అంతా కూడా. సో పిల్లలకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ ఆర్టిఫిషియల్ విధానం కాకుండా, అంటే మన క్వశ్చన్ టు ఆన్సర్ అనే విధానం కాకుండా వాళ్ళకి ఏమంటారు కొంత బతుకు నేర్పియాలి, మోటివేషన్ కూడా ఉండాలి. బయట ప్రజలు ఎట్లుంటున్నారు, తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారు, అన్ని విలువలు నేర్పాలి వాళ్ళకి, మానవ విలువలు నేర్పాలి. ఇట్ ది సేమ్ టైం ప్రైవేట్ కార్పొరేట్లో కూడా మానవ విలువలు నేర్పియాలి. కమాండ్ లెక్క ఆంటీ అంటే ఆంటీ అంతే, అంకుల్ అంటే అంకుల్ అంతే కాదు. ఆంటీ అంటే ఏంది, అంకుల్ అంటే ఏంటి, లేకపోతే వాళ్ళు మనకు ఎట్లా బంధువులు అవుతారు, మనకు చుట్టిరికమైంది, లేకపోతే వాళ్ళు ఎట్లా మనం ట్రీట్ చేయాలి, మానవ విలువలు కూడా, రెస్పెక్ట్, గౌరవాలను కూడా నేర్పియాలి మనం. సో ఈ ఫీజు నియంత్రణతో పాటుగా దాని మీద దృష్టి పెట్టండి. ఫీజు నియంత్రణ చాలా ఇంపార్టెంట్. ఫీజును నియంత్రించాల్సిందే డెఫినెట్గా. ఈ లక్షల ఫీజులు కాదు, లక్షల ఫీజులు కాదు కావాల్సింది. సామాన్య మధ్యతరగతి జీవితాలు బతకాలంటే ఎటువంటి ఫీజులు ఉండాలి, అటువంటి ఫీజులను చెల్లించేటువంటి ఆ దిశగా ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం.